గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే వ్లాగ్స్. ఈడైంది కార్ ఏంది ఏడిపోతున్నాం అనుకుంటున్నా. ఈరోజు అయితే మనం ట్రిప్కి అయితే పోతున్నాం. అది గిట సడన్ ట్రిప్ అనుకున్నాం, మనకి గిట తెలియదు. అంటే మా మామ సడన్గా ఫోన్ చేసి ఇట్లా కార్ దగ్గర ట్రిప్కి ఇట్లా పోయేది ఉంది అనేసి అంటే మా మామ వాళ్ళ తనకి. కాబట్టి ట్రిప్ ఏడికంటే ఫస్ట్ వచ్చేసి ఇది మొత్తం 3 రోజుల ప్లాన్ ఉన్నట్టు, 3 days. ఇది ఫస్ట్ వచ్చేసి వేములవాడ, సెకండ్ అక్కడ నుంచి కొండగట్టు హనుమాన్ టెంపుల్, థర్డ్ వచ్చేసి ఇది ధర్మపురి. ఈ 3 days అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ డే 1 అయితే. ఆ తర్వాత డే 2 వచ్చేసి కాళేశ్వరం నుంచి ముక్తేశ్వర్. అక్కడనే కాళేశ్వరంలోనే గుడి ఉంటుంది కదా ముక్తేశ్వర్, ఆ గుడికి. ఇంకోటి అక్కడ నుంచి వీలుంటే సమ్మక్క సారక్క మేడారం. ఇది డే 2 ప్లాన్. డే 3 వచ్చేసి వరంగల్ ఉండే రామప్ప టెంపుల్. అక్కడ నుంచి దగ్గరనే కాబట్టి ఇవన్నీ మొత్తం ఇక్కడ నుంచి దగ్గర ప్లాన్స్ అనమాట. ఇవన్నీ మొత్తం ఎట్లా తెలుసా, ఒక 30 kilometers 40 kilometers. వేములవాడ నుంచి కొండగట్టు ఒక 40 kilometers, అక్కడ నుంచి ధర్మపురి ఒక 40 kilometers 50 kilometers, అట్లా ఆ రేంజ్లో ఉండేవి ఇవన్నీ. దగ్గర ఒక 1 hour హాఫ్ అన్ అవర్ జర్నీలు అనమాట ఇవన్నీ. కాబట్టి మేము ఈ విధంగా ప్లాన్ చేసుకొని అయితే పోతున్నాము. అండ్ డే 3 వచ్చేసి సమ్మక్క సారక్క టెంపుల్ నుంచి రామప్ప గుడి ఉంటుంది కదా పాతది వరంగల్లో, ఆడికి పోయేది ఉంది. మళ్ళీ అక్కడ నుంచి ఐరన్ మల్లన్న ఇంకా లాస్ట్ మనది డే 3. ఐరన్ మల్లన్న అయిపోయినాక ఇంకా ఆడ నుంచి రిటర్న్ మనం ఇంటికి. ఇది మొత్తం 3 days ప్లాన్ మనకు మొత్తం. మనకి ఇడికెళ్ళి వేములవాడ వచ్చేసి ఒక 78 kilometers 80 kilometers ఆ రేంజ్లో ఉంది. కొమరవెల్లి దాటి పోవాలి వేములవాడకి. కాబట్టి ఒక 70-80 kilometers ఉంటుంది వేములవాడ. అక్కడ నుంచి వేములవాడలో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా స్ట్రైట్ ఇది కొండగట్టు ఆంజనేయ స్వామి. ఇవన్నీ 30-40 kilometer డిస్టెన్స్ కాబట్టి ఇవన్నీ ఒక 1 dayలో కవర్ అవుతాయి. అంటే పోయి ఇంకా నైట్ స్టే చేసుకోవాలి. ఇంకా ఎక్కడ దర్శనం అయిపోయి ఇంకా మాకు వీలు ఉంటుందో టైం బట్టి ఆడ దర్శనం అయిపోయిన తర్వాత రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉంటాం. ఇంకా రూమ్లోనే దిగుతాం, వంటలు అన్నీ చేసుకొని ఆడ ఉండిపోతాం. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నుంచి ఆ డే ఎట్లా ఏడికెళ్ళి కంటిన్యూ చేయాలో, ఆ గుడికి పోయి అక్కడ నుంచి నెక్స్ట్ ప్లాన్స్ ఏందో అవన్నీ చూసుకొని ఇంకా మనకి ఆ రూట్లోనే ఇంకేమేమన్నా చిన్నవి ఏమన్నా టచ్ అయ్యేవి ఉన్నాయి మనం పోగలుగుతాం అనుకుంటే అక్కడికి పోవచ్చు. ఇంకా మనం ఈ ట్రిప్ వచ్చేసి అసలు మా మామ వాళ్ళ ఫ్రెండ్సే పోవాలి యాక్చువల్గా. ఇంకా మా మామ వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకళ్ళు డ్రాప్ అయిపోతే ఇంకా నన్ను రమ్మన్నాడు. నేను పోతున్నా. ఇంకా అంటే మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 3, మా మామ ఇంకా నేను, మొత్తం కలిపి 5 మంది. ఈరోజు వేములవాడ సైడు ప్రస్తుతం చామర్పేట. రైట్, మనమైతే ఇప్పుడు సిద్దిపేటకు వచ్చేసినాం. సిద్దిపేటలో తిండికి అనేసి ఆగినాం. తినేసి వీడికెళ్ళి వేములవాడకైతే కొట్టేద్దాం మేడం. వీడికెళ్ళి ఇంకా వేములవాడ ఆధ్యాత్మిక, చారిత్రక మరియు పౌరాణిక ప్రాధాన్యత. వేములవాడ తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణం. ఇది చారిత్రక మరియు సాంస్కృతికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ముఖ్యంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం కవినమైన శివాలయం కారణంగా ఈ ఆలయం ఎంతో మంది భక్తులను ఆకర్షిస్తుంది. వేములవాడ యొక్క చరిత్ర మరియు కథ క్రింది విధంగా ఉంటుంది. పౌరాణిక మరియు చారిత్రక ప్రాధాన్యత. వేములవాడ అనే పేరును 2 భాగాలు కలిపి ఏర్పడినట్లు భావిస్తున్నారు. వేము అంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న నిమ్మ చెట్లు సూచిస్తుందనే అర్థం, మరియు వాడ అంటే స్థలం. ఈ ప్రాంతం నిమ్మ చెట్లతో నిండి ఉండటంతో ఈ పట్టణం పేరు వేములవాడ అని పెట్టబడిందని చెప్తారు. కాని ఈ పట్టణం ప్రసిద్ధి చెందిన ప్రధాన కారణం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం యొక్క పౌరాణిక కథలు. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడినది. కానీ ఈ ఆలయం యొక్క ప్రాధాన్యత మతపరమైన పూజా కేంద్రం కంటే ఎక్కువగా ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని పౌరాణిక కథలు ఉన్నాయి. 1. కింగ్ సత్యరాజు శాపం. వేములవాడలోని ప్రాచీన రాజ్యం యొక్క రాజు సత్యరాజు అనే మహానుభావుడు శివుడి ప్రపదిలో అత్యంత భక్తితో ఉండేవాడు.
శివుని కృప పొందడానికి అతను దీర్ఘకాలం పణితం చేశాడు. ఈ భక్తిని గమనించి శివుడు రాక చేయగా అతనికి ఒక బూన్ ప్రార్థన ఇచ్చాడు. రాజు శివుని తన కోరిన రూపంలో దర్శించుకోవాలని కోరుకున్నాడు. శివుడు అతనికి రాజరాజేశ్వర అనే రూపంలో దర్శనమిచ్చాడు. రాజుల రాజుగా కనిపించాడు. ఆ తర్వాత రాజు ఈ దేవతను పూజించడానికి ఈ ఆలయాన్ని నిర్మించాడు. 2. శివలింగం. ఈ ఆలయం అత్యంత ప్రఖ్యాతమైనది. శివలింగం యొక్క ఉనికిని ఇది స్వయంభూ ఆత్మోద్భవం లింగం అని భావిస్తున్నారు. ఈ లింగం రాజు కాలంలో కనిపించిందని, ఇది భక్తుల పూజకు అంకితం చేయబడిందని చెప్తారు. భక్తులు ఇక్కడ ప్రార్థనలు చేయడం ద్వారా శాశ్వత కృప పొందవచ్చని విశ్వసిస్తారు. 3. నిర్మాణకారుడి పాత్ర. మరో ఒక కథ ప్రకారం ఆలయ నిర్మాణం ఒక ప్రసిద్ధ శిల్పి చేత ప్రారంభమైన కొన్ని కారణాల వల్ల అది పూర్తి కావడం లేదు. ఈ నిర్మాణానికి ఒక శాపం ఉన్నట్లు చెప్తారు. అయితే ఈ శాపం తొలగి ఆలయం పూర్తిగా నిర్మించబడింది. చివరగా ఈ ఆలయాన్ని శివుడు స్వయంగా సమర్పించి కాన్సక్రేట్ చేశాడని చెప్తారు. అందువల్ల ఈ ఆలయం ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆలయ సముదాయం మరియు ఇతర ఆకర్షణలు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన దేవాలయంతో పాటు అనేక చిన్న శ్రీఘృత దేవాలయాలు ఉన్నాయి. కుండలకేశ్వర స్వామి ఆలయం, ఇది మరో ప్రముఖ శివాలయం, ఇది సమీపంలో ఉన్నది. రాజన్న ఆలయం, ఇది ఒక స్థానిక దేవత రాజన్నకు అంకితం చేయబడింది. ఇది ప్రాంతీయ రక్షక దైవంగా పరిగణించబడుతుంది. కాకతీయ కాలం యొక్క భవనాలు. వేములవాడ ఎప్పుడైనా కాకతీయ సామ్రాజ్యానికి చెందినది, కాబట్టి ఈ ప్రాంతంలో కొన్ని చారిత్రక కట్టడాలు మరియు నిర్మాణాలు కాకతీయ కాలానికి చెందినవిగా గుర్తించబడ్డాయి. భక్తి, పర్యటన మరియు సాంస్కృతిక ప్రాధాన్యత. వేములవాడ ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారింది, ముఖ్యంగా శివభక్తులకు. ఈ పట్టణం ప్రతి సంవత్సరము మహాశివరాత్రి, కార్తీక మాసం మరియు ఇతర మతపరమైన వేడుకల సమయంలో భారీ భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయం ప్రతి సంవత్సరము వేములవాడ ఆలయ ఉత్సవంను నిర్వహిస్తుంది. ఇందులో భక్తులు వివిధ పూజలు, ఊరేగింపులు మరియు చేయడానికి పాల్గొంటారు. నవీన కాలంలో వేములవాడ. వేములవాడ చారిత్రకంగా ప్రాముఖ్యమైన పట్టణం కాగా, ఇది ఇప్పటికీ సున్నితమైన మరియు శాంతియుతమైన పట్టణంగా ఉండి, కేవలం భక్తులే కాదు, తెలంగాణ యొక్క సాంస్కృతిక మరియు ఆర్కిటెక్చర్ హెరిటేజీ మీద ఆసక్తి ఉన్న పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. పట్టణం ఆధునిక కాలంలో అభివృద్ధి చెందింది. అనేక బేసిక్ మౌలిక సదుపాయాలు ఏర్పడినప్పటికీ దాని ఆధ్యాత్మిక గుణం కొనసాగుతోంది. మాది వేములవాడలో దర్శనం గిట్ట అయిపోయింది భయ్. కాబట్టి కారు పార్కింగ్లో పెట్టి దర్శనంకి అయితే వచ్చేసినాం శివాలయానికి. శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం వేములవాడ. ఇప్పుడు ఇక్కడ నుంచి కొండగట్టు హనుమాన్ టెంపుల్ కన్నా, లేకపోతే ధర్మపురి నరసింహస్వామి టెంపుల్ ఉంది, అక్కడికన్నా ఏది దగ్గర అయితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ రేపు వేరే లొకేషన్కి ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఇంకా చూద్దాం ఎక్కడికి వెళ్దాం. కళ్ళు చెట్లు తిన్నాం. మల్లోడు మేము ఇంకా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి బయలుదేరినాం. రోడ్డు మీద పోతుంటే రైతులందరూ వాళ్ళ సొంత పొలాలలో పండించిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రోడ్డు మీద తెచ్చి అమ్ముతారు అనమాట. ఇంకా మేము గిట్ట కొన్ని కొనుక్కున్నాం, ఎందుకంటే నైట్ రూమ్ తీసుకుంటే వండుకొని తినడానికి మాకు కూడా కావాలి కాబట్టి కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాం మేము కూడా. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి కొండగట్టు హనుమాన్ టెంపుల్. కొండగట్టులో దర్శనం చేసుకొని అక్కడ నుంచి ధర్మపురి నుంచి పోతే డ్యామ్ ఉంటుంది, ఆ డ్యామ్కి పోయి ఆడికి వెళ్ళి రైట్. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం. మనం దర్శనానికి అయితే పోతున్నాం కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి. మొత్తం అన్ని కోతులో ఏడ చూసినాం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం చరిత్ర మరియు ప్రాధాన్యం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ ఆంజనేయ స్వామికు అంకితమైన ప్రముఖ మరియు పురాతనమైన ఆలయాలలో ఒకటి.
ఇది తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాకు చెందిన కొండగట్టు గ్రామంలో ఉంది. జగిత్యాల నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆలయ చరిత్ర. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వందల సంవత్సరాల చరిత్ర కలిగినది. స్థానిక కథల ప్రకారం ఈ ఆలయం హనుమాన్ దేవుని పూజకు అంకితమైనది. ఈ ప్రాంతంలో హనుమాన్ దేవుడు అనేక దశాబ్దాలుగా ప్రత్యేక శక్తివంతమైన దేవతగా పూజించబడుతున్నాడు. ఈ ఆలయం ఒక కొండపై ఉండడం ద్వారా దాని పవిత్రత మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుంది. ఈ ఆలయ చరిత్రతో సంబంధం కలిగిన ఒక ప్రసిద్ధ కథ ప్రకారం ఒక భక్తుడు ఒకరోజు కలలో హనుమాన్ స్వామిని దర్శించుకుని ఆ స్థలంలో ఆలయం నిర్మించమని ఆదేశించారు. ఆ భక్తుడు ఆ దృష్టాంతాన్ని అనుసరించి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం స్వయంభూ ఆత్మజనిత అని నమ్మకం ఉంది. ఇది భక్తులకు మరింత ప్రాముఖ్యతను ఇస్తుంది. ఈ ఆలయం శతాబ్దాలుగా ఆధ్యాత్మిక శాంతి మరియు దివ్య ఆశీర్వాదాల ప్రదేశంగా నిలిచింది. కాలక్రమంలో ఆలయాన్ని పునరుద్ధరించబడింది మరియు కొత్త భవనాలు నిర్మించబడినప్పటికీ ఇది తన చారిత్రక మరియు సాంస్కృతిక మనోహరతను నిలబెట్టుకుంది. ఆలయ ప్రాధాన్యం. ప్రధాన దేవత ఆంజనేయ స్వామి. ఈ ఆలయంలో ప్రధాన దేవత ఆంజనేయ స్వామి అంటే హనుమాన్ ఆయన శక్తి, భక్తి మరియు ధైర్యానికి ప్రతిరూపంగా పూజించబడుతున్నాడు. ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా భక్తులు అడ్డంకులను తొలగించుకోవడం, కష్టాలను పరిష్కరించడం మరియు శాంతి మరియు సంతోషం పొందగలుగుతారని నమ్ముతారు. స్వయంభూ విగ్రహం. ఈ ఆలయంలోని హనుమాన్ విగ్రహం స్వయంభూ, స్వీయంగా ఏర్పడిన అని భావించబడుతుంది. ఇది భక్తులకు అత్యంత పవిత్రమైన లక్షణం. ఈ విగ్రహం దివ్య శక్తులు కలిగి ఉండి దాని ముందు ప్రార్థన చేయడం ద్వారా మన జీవితంలో పాజిటివ్ మార్పులు వచ్చేలా నమ్మబడుతుంది. కొండపైన ఆలయం. ఈ ఆలయం కొండపై ఉన్నది మరియు భక్తులు ఆలయానికి చేరుకోవడానికి అడుగుదారులను ఎక్కవలసి ఉంటుంది. కొండపైన ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతుంది మరియు చుట్టుపక్కల సహజ సుందరతను అనుభవించడానికి భక్తులకు అవకాశాన్ని ఇస్తుంది. తిరుత్తల కేంద్రం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం హనుమాన్ భక్తులకు ముఖ్యమైన పిల్గ్రమేజ్ పుణ్యక్షేత్ర స్థలంగా పరిగణించబడుతుంది. తెలంగాణ మరియు సమీప రాష్ట్రాల నుండి భక్తులు ఈ ఆలయానికి హనుమాన్ ఆశీర్వాదం పొందడానికి వస్తారు. హనుమాన్ జయంతి మరియు ఇతర పుణ్యకాలాల్లో ఈ ఆలయం విశేషంగా సందర్శించబడుతుంది. ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కేంద్రం. ఈ ఆలయం కేవలం పూజా స్థలమే కాదు, ఇది అనేక మత కార్యక్రమాలు, ఉత్సవాలు మరియు సాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉంటుంది. ముఖ్య ఉత్సవాల సమయంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటారు మరియు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజలు మరియు ఉత్సవాలు. ఈ ఆలయం సంప్రదాయ పూజలు మరియు హనుమాన్ దైవానికి సంబంధించిన రోజువారీ ప్రార్థనలను అనుసరిస్తుంది. కొన్ని సాధారణ పద్ధతులు. హనుమాన్ చాలీసా పఠనం. శనివారం ప్రత్యేక పూజలు, హనుమాన్కు పవిత్రమైన రోజు. తృణం, ఫలాలు మరియు ఇతర నైవేద్యాలు హనుమాన్కు సమర్పించడం. వార్షిక హనుమాన్ జయంతి ఉత్సవం భారీ ఆదరణతో జరుపుకుంటారు. వేలాదిగా భక్తులు ఈ ఉత్సవానికి హాజరే పవిత్ర ఆశీర్వాదాలు పొందుతారు. ప్రవేశం మరియు యాత్ర. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం రహదారి ద్వారా సులభంగా చేరవచ్చు. భక్తులు జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ వంటి సమీప పట్టణాల నుండి ఈ ఆలయానికి వస్తారు. కొండపైన ఉన్న ప్రదేశం శాంతియుత వాతావరణాన్ని కలిగిస్తుంది. భక్తులు ఆధ్యాత్మిక మరియు సహజ సుందరతను అనుభవించవచ్చు. ముగింపు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలో ఒక ప్రముఖ మతస్థలంగా దాని చారిత్రక, దివ్య శక్తులు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో ప్రసిద్ధి చెందింది. ఇది వేలాది భక్తులకు ఆశీర్వాదం పొందేందుకు మరియు జీవితంలో శాంతి మరియు సమృద్ధిని అనుభవించడానికి మార్గనిర్దేశకంగా కొనసాగుతుంది. చిన్నప్పుడు అప్పుడెప్పుడో వచ్చిన కొండగట్టు హనుమంతుని గుడికి. ఇప్పుడు ఒక 8-9 ఇయర్స్ అవుతుంది నాకు తెలిసి. ఆ తర్వాత అంటే మళ్ళీ ఎప్పుడో వచ్చిన. అప్పుడు వచ్చినాము కార్లో వచ్చినాం, మేము అందరం కలిసి కార్లో వచ్చిండే. ఇప్పుడు వచ్చినాం మళ్ళీ 2024లో వచ్చిన కొండగట్టు హనుమంతుని గుడికి. అయిపోయినాయి కొండగట్టు, వేములవాడ, రాజరాజేశ్వరి టెంపుల్లో ఈ 2 దర్శనాలు అయితే అయిపోయినాయి ఈరోజు. కొండగట్టు హనుమాన్ టెంపుల్లో దర్శనం అయిపోయింది. వీడికి వెళ్ళి ధర్మపురి. అసలు కొండగట్టులోనే నైట్ స్టే చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ లేట్ అయిపోతుంది, ఎట్లాగో టైం మిగిలింది కదా అనేసి ఇంకా ఎంత అవుతుంది 7 అవుతుంది. 1 అవర్లో ధర్మపురికి వెళ్ళిపోతాం. ఆడ స్టే చేస్తాం. పొద్దున్న లేచి దర్శనం చేసుకుంటాం ఇంకా ధర్మపురిలో. చలో ధర్మపురి. ఈ కార్లో మేమైతే పోతున్నాం ఎట్టికా. అండ్ ఫైనల్గా ధర్మపురికి అయితే రీచ్ అయిపోయినాం మనం. ఓ
ఇప్పుడు రూమ్ల కోసం చూస్తున్నాం. ఇంకా రూమ్లోకి చూస్తే రూమ్లోకి దిగి వంట చేసుకొని పండుకొని రేపు పొద్దుగా లేచి దర్శనాలక లేకపోతే గోదావరి ఉంది అండి, గోదావరికి పోవాలా లేకపోతే రూమ్లలోనే స్నానాలు చేసుకోవాలా రేపు పొద్దున్న డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత ధర్మపురిలా దర్శనం చేసేసుకొని అక్కడ నుంచి పోతే కాళేశ్వరం డ్యాము, అక్కడ నుంచి ఇంకా ఎనీ అదర్ ప్లాన్స్ విల్ గో దేర్. ఇఫ్ నాట్ స్ట్రైట్ టు హోమ్. ముంగట వేరే రిసార్ట్లకి వేరు రూమ్లో ఉండికే ఎక్కడ వీళ్ళు ఎక్కడ పోతారు. ఓ రివర్స్ ఆటో వాళ్ళ. ఓకే 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 విల్ గో దేర్. నైట్ టైం కదా, మొత్తం ఫారెస్ట్తో ఉంది కాబట్టి, సీకట్ ఉంది కాబట్టి మొత్తం అడవే. ఏవా మొత్తం మనమే డ్రైవింగ్ ఇంటికాడికి వెళ్ళి ఇప్పటి వరకు అట్లుంటుంది మనతోటి. రైట్, రూమ్లలో పోదాం. ఇంకా మేము ఇంటికాడికి వెళ్ళి ప్రీ ప్లాన్డ్గా గ్యాసు, బొగాన్లు, ఏంది పొయ్యి, చిన్నవి మినీ సైజు, పెద్దవి కాకుండా చిన్నవి, అవి పట్టుకొని వచ్చినాము. ఇంకా దాంట్లోనే చేసుకున్నాము, తినేసినాము. అండ్ మేము వండుకున్నది వచ్చేసి టమాటా వంకాయ వండుకొని అయితే తిన్నాం మేము. బాగుంది టేస్ట్. ఇది వచ్చేసి మనం ట్రావెల్ చేసిన కార్ అయితే ఇదే ఈరోజు మొత్తం. ఇంకా రేపు ఇటే ఇదే కార్లో తిరగాలి మేము. ఇప్పుడు హరిత రిసార్ట్స్ అనేసి ప్లేసెస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేసినవి. అలానైతే ఉన్నాం. ఒక రూమ్ తీసుకోండి మేము, వండుకున్నాం, తిన్నాం. ఇంకా వండుకోవాలి జర అట్లా వాకింగ్ చేద్దాం అన్నట్టు బయటకు వచ్చిన. ఇంకా పోయి పండుకొని పొద్దుగా లేచి ధర్మపురిలో దర్శనం చేసుకోవాలి. నరసింహస్వామి, ఇది నరసింహస్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి గుడి కంటే ముందు ఫస్ట్ గోదావరికి పోవాలి స్నానాలకి. ఒకవేళ ఆడ మంచిగా ఉందనుకుంటే స్నానాలకి ఆడ చేస్తాం, లేకపోతే మళ్ళీ రూమ్లోకి వచ్చి చేస్తాం. ఆ తర్వాత ఆడ నుంచి దర్శనంకి వెళ్ళి ఇంకేమైనా ఫ్రెష్గా ప్లాన్స్ అనేటివి ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం ఇంకా. అండ్ దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్ మిస్టర్ కేకే.